చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణల బాటన దూకుడుగా ముందుకు సాగుతున్న ఎన్డీఏ సర్కార్ ఇకపై ప్రజాకర్షక మంత్రాన్ని అందుకోవడం ఖాయమేనా? సార్వత్రిక ఎన్నికల సుముహూర్తం కనుచూపు మేరలో కనిపిస్తున్న సమయాన రానున్న కాలాన్ని సద్వినియోగం చేసుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికలపై గట్టి ప్రభావం చూపగల సరికొత్త పథకం తెరపైకి రానుందంటూ సాగుతున్న ప్రచారం మాటేమిటి? ఇది ఇవాల్టి ఐ స్పెషల్. స్వతంత్ర భారతావని చరిత్రలో చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలుగా గుర్తింపు పొందిన పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను వంటి విషయాల్లో ఆర్థిక నిపుణులు, విపక్ష పార్టీల వాదనలు ఎలా ఉన్నా గానీ కేంద్ర సర్కార్ మాత్రం దూకుడుగానే ముందుకు సాగుతోంది. డిమానిటైజేషన్ మొదలుకొని నగదు లావాదేవీలపై ఆంక్షలు, పెట్రోల్ డీజిల్ పై సబ్సిడీ ఎత్తివేత, వంట గ్యాస్ పైన సబ్సిడీ పూర్తిగా ఎత్తివేసేలా నెల నెల సిలిండర్ ధర పెంపు, ఏకీకృత పన్ను విధానం, నగదు చెల్లిస్తూ జరిపే బంగారు కొనుగోళ్లపై ఆంక్షలు, వ్యక్తులు సంస్థల వద్ద బంగారం నిల్వలపై పరిమితులు, డిపాజిట్ లావాదేవీలు, అన్నింటికీ ఆధార్ అనుసంధానం వంటి విప్లవాత్మక సంస్కరణలతో ఇన్నాళ్లు పాలన సాగిస్తూ వచ్చిన ఎన్డీఏ సర్కార్ హఠాత్తుగా యూటర్న్ తీసుకోవాలని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. వాస్తవం చెప్పాలంటే ఈ 3.5 కాలంలో నోట్ల రద్దు నిర్ణయం మొదలుకొని ఎన్నో కీలక నిర్ణయాలతో సంచలనాలకు కేంద్ర బిందువుగా పాలన సాగిస్తూ వచ్చింది. డిమానిటైజేషన్ నిర్ణయం పుణ్యమా? అన్ని వయసుల వారిని, అన్ని వర్గాల వారిని బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద పడిగాపులు పడేలా చేయగలిగింది. బ్యాంక్ ఖాతా మొదలుకొని మొబైల్ ఫోన్, ఆదాయపు పన్ను రిటర్న్స్, సంక్షేమ పథకాల వరకు అన్నింటినీ ఆధార్తో అనుసంధానిస్తేనే లబ్ధి కలిగేలా చేయగలిగింది. బ్రిటిష్ పాలన నుంచి కొనసాగుతూ వచ్చిన ప్రత్యేక రైల్వే బడ్జెట్ను ఎత్తివేస్తూ వార్షిక బడ్జెట్లో విలీనం చేయగలిగింది. పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయడంతో పాటు వంట గ్యాస్ సబ్సిడీని సైతం వచ్చే మార్చి నాటికి పూర్తిగా తొలగించేలా అడుగులు వేస్తోంది. 2 లక్షల రూపాయలకు మించి నగదు రూపంలో జరిగే కొనుగోళ్లు, అమ్మకాలపై నిషేధం విధించింది. దాదాపు డజనుకు పైగా ఉన్న పన్నుల స్థానంలో దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్రాలు వివిధ వర్గాల నుంచి అందుకున్న వినతుల మేరకు పన్ను రేట్లలో మార్పులను ప్రవేశపెడుతోంది. అంతేనా, ఆర్థిక సంవత్సరాన్ని సైతం డిసెంబర్, జనవరి నుంచి ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లోనూ మరిన్ని ఆర్థిక సంస్కరణలు ఖాయమంటూ అంచనాలు వినవస్తుండగా ప్రస్తుతం ఎదురవుతున్న ఆర్థిక మందగమన పరిస్థితులు పునరాలోచనలో పడేలా చేస్తున్నాయి. ఆర్థిక ఉద్దీపన దిశగా తక్షణ కార్యాచరణ ప్రణాళికతో పాటు కనుచూపు మేరలో దూసుకొస్తున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో మరిన్ని సంచలన నిర్ణయాలు, సాహసోపేత సంస్కరణలకు తాత్కాలికంగానైనా ఫుల్ స్టాప్ పెట్టక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా రిఫార్మ్స్ చేసినప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది నేను ఒక ఆర్థిక మంత్రిగా నేనే ఊహించలేకపోతున్నానని గతంలో జిఎస్టీకి సంబంధించిన వ్యవహారంలో అరుణ్ జైట్లీ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే సాధారణంగా ఆర్థిక సంస్కరణలు కానివ్వండి, కొన్ని రిఫార్మ్స్ తీసుకొని వచ్చినప్పుడు దాని 100% ఫలితాలు ఎలా ఉంటాయనేది కొన్ని లాభ నష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సాధక బాధకాలు ఉంటాయి. అన్ని ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వ పక్షాలు కానీ 100% ఊహించడం సాధ్యపడదు. కానీ మేము వాటికి కూడా స్వాగతించాము, డెఫినెట్గా సపోర్ట్ చేసాము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా. అంటే దీనివల్ల దీర్ఘకాలంలో ఫలితాలు సాధించగలము అనే విశ్వాసంతో మేము అనేక సందర్భాల్లో మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. కానీ డిమానిటైజేషన్కి ఏ ఉద్దేశాలతో అయితే దొంగ నోట్ల నివారణకు కానివ్వండి, లేదా ఉగ్రవాదాన్ని అరికట్టడం విషయంలో కానివ్వండి అనుకున్నంత ఫలితాలు రాలేదనేది మాత్రం ఓపెన్గా ఇక్కడ అంగీకరించక తప్పదు. అదేవిధంగా జిఎస్టీ తర్వాత అనేక సాధారణ చిన్న కారు వ్యాపారస్తులందరూ చాలా దారుణంగా దెబ్బతిన్నటువంటి ఆ వ్యవస్థ అంతా కొంచెం కునారిల్లిపోయినటువంటి పరిస్థితి రావడం జరిగింది. వారి సంస్కరణలకు తాత్కాలిక విరామమిస్తూ పన్ను భారాన్ని తగ్గించడంతో పాటు ప్రజాకర్షక విధానాలను ఎన్డీఏ సర్కార్ ఎంచుకోక తప్పదంటూ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఏదేమైనా సార్వత్రిక ఎన్నికల పూర్వరంగంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో పాటు ఎన్డీఏ హయాంలో అమలు చేస్తూ వచ్చిన సంస్కరణల ఫలాల ద్వారా లభించిన ప్రయోజనాలను వివరించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉందంటూ ప్రముఖ ఆర్థికవేత్తలు సైతం తేల్చి చెబుతున్నారు. వార్షిక ఆర్థిక సర్వే ప్రతిపాదించిన 2 వినూత్న సూచనలు
సార్వత్రిక కనీస ఆదాయం, బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ఆచరణ సాధ్యమేనా అన్న ప్రశ్నకు భిన్న జవాబులు వినవస్తున్నాయి. దేశ రాజకీయాల్లో ఉన్న పరిమితుల దృష్ట్యా ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని సబ్సిడీ పథకాలను ఎత్తివేస్తూ ప్రత్యామ్నాయంగా సార్వత్రిక కనీస ఆదాయం, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అందించాలంటూ వార్షిక ఆర్థిక సర్వే ప్రతిపాదించింది. అట్టడుగు పేద వర్గాల సంక్షేమం దిశగా సార్వత్రిక కనీస ఆదాయం సూచన మంచిదే కావచ్చు గాని సబ్సిడీల స్థానంలో దీన్ని అమలు చేస్తామంటే విపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం ఖాయమని పలువురు సామాజిక నిపుణులు తేల్చి చెబుతున్నారు. సార్వత్రిక కనీస ఆదాయ అంశాన్ని తెరపైకి తెచ్చిన పక్షంలో సబ్సిడీలను కొనసాగిస్తూనే దాన్ని కూడా అందించాలంటూ డిమాండ్ వచ్చే అవకాశం ఉందని, అది ఖజానాపై మరింత భారాన్ని మోపేదిగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. ఎంతో కోటి ఆశలతో ప్రజానికం భారత ప్రజానికం ఆశపడ్డది. భారత ప్రధాని మోడీ గారు చెప్పిన మాటలు ప్రజలకు మేలు జరగబోతాయి, ఆ మేలు ద్వారా ప్రజలు మేము సంతోషంగా ఉండబోతామని చెప్పేసి ఆశపడ్డ మాట వాస్తవం. కానీ దాంట్లో భాగంగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఏదైతే పెద్ద నోట్ల మార్పిడి కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత కావచ్చు, పెట్రోల్ సబ్సిడీ ఎత్తివేతలు కావచ్చు, మరి అదేవిధంగా జీఎస్టీ పేరుతో కానీ ఎన్నో రకాల సంస్కరణలు తెచ్చినప్పుడు కూడా ఆ సంస్కరణలు పూర్తి స్థాయి కూడా మరి ప్రజలకు కొంత ఇబ్బంది అవుతున్నప్పుడు కూడా ప్రజలు అంగీకరించారు. మీరు చెప్తున్నట్టుగా ఏదైతే ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి విశిష్ట సాంస్కృతిక సామాజిక భద్రతా పథకాన్ని మరి ప్రవేశపెడతామని చెప్తున్నది. దాని కింద భారత వ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులని 1,20,00,00,000 కోట్ల రూపాయలతోటి పైచీలు ఖర్చు పెట్టి భారత ప్రభుత్వం పూర్తి స్థాయి కూడా పథకం పెడతామంటుంది. ఆ పథకం ద్వారా పెన్షన్లు కావచ్చు, బీమా కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఉద్యోగ భద్రత కావచ్చు, అన్ని రకాలైనటువంటి సమస్యలను పొందుపరుస్తాం. పూర్తి స్థాయి కూడా 17 రకాల సంక్షేమ పథకాలను మేము ఒకటే గొడుగు కింద పెడతామంటున్నాం. ఓకే, కానీ అలాంటి పథకాలు ఆయా రాష్ట్రాల్లో కూడా విడివిడిగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. కానీ ఆ అమలు జరుగుతున్నటువంటి ఈ అమలుని మళ్ళీ ఒకటే గొడుగు కింద తెస్తే సాధ్యాల్లో లాభం ఎంత, నష్టం ఎంత, అది నిజమైన సామాన్యులకు లబ్ధి పొందుతుందా, లాభం జరుగుతుందా అనేది అన్వేషించకుండా పథకాన్ని రేపు వచ్చే ఎలక్షన్లో, రేపు జరగబోయే 18-19 ఎలక్షన్లు పోతా అనే ఆలోచన మీదకు పూర్తి స్థాయి కూడా వేగవంతం చేసి పథకాలు ప్రవేశపెడితే మరి సామాన్యుడికి వచ్చేది పోయి మరి ఏమంటారుగా వచ్చేది నచ్చదినని సత్యదిన రాకుండా పూర్తి స్థాయి కూడా ప్రజలకు ఉపయోగ విధంగా ఉండాలి. ప్రజలు కోరుకుంటున్నట్టుగా మీరు చేస్తున్నటువంటి సేవలు కూడా భారత ప్రభుత్వం మరి మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నట్టు. ఎన్డీఏ హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రయోజనాలను నిర్దేశిత వర్గాలు అంతగా అందిపుచ్చుకోలేకపోతున్న మాట వాస్తవమేనా? పరిమిత ప్రయోజనాల దృష్ట్యా దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని సబ్సిడీ పథకాలను ఎత్తివేస్తూ ప్రత్యామ్నాయంగా సార్వత్రిక కనీస ఆదాయం అందించాలంటూ వార్షిక ఆర్థిక సర్వే ప్రతిపాదించడంలోని మతలబేంటి? హావ్ ఎ లుక్. ఎన్డీఏ హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రయోజనాలను నిర్దేశిత వర్గాలు అంతగా అందిపుచ్చుకోలేకపోతున్న మాట వాస్తవమేనా? పరిమిత ప్రయోజనాల దృష్ట్యా దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని సబ్సిడీ పథకాలను ఎత్తివేస్తూ ప్రత్యామ్నాయంగా సార్వత్రిక కనీస ఆదాయం అందించాలంటూ వార్షిక ఆర్థిక సర్వే ప్రతిపాదనను కేంద్రం అమలు చేయాలని నిర్ణయించిందా వంటి ప్రశ్నలకు సానుకూల జవాబు వినిపిస్తోంది. దేశంలో ప్రస్తుతం అమలవుతున్న 17 సామాజిక భద్రతా పథకాల స్థానంలో అట్టడుగు వర్గాల ప్రజలందరికీ వర్తించేలా విశిష్ట సార్వత్రిక సామాజిక భద్రతా పథకాన్ని తెరపైకి తేవాలని ఎన్డీఏ సర్కార్ నిర్ణయించడం హాట్ టాపిక్ గా మారింది. రానున్న సార్వత్రిక ఎన్నికలపై గట్టి ప్రభావం చూపుతూ ఓట్లను రాబట్టడమే లక్ష్యంగా వచ్చే ఏడాది తొలి నెలలో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చేలా కసరత్తు జరుగుతోంది. ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను దశల వారీగా వివిధ వర్గాలకు అందించేలా అమలు ప్రణాళిక రూపొందించుకుంటోంది. దేశంలో 20% పైగా ఉన్న అత్యంత నిరుపేద వర్గాలకు తొలుత వర్తించేలా చేయడంతో పాటు రెండో దశలో ఇతర వర్గాలకు లబ్ధి అందించే ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు. అయితే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అత్యంత నిరుపేదలకు నేరుగా లబ్ధి కలిగేలా చేస్తూ మిగిలిన లబ్ధిదారులు సొంతంగా కొంత కాంట్రిబ్యూషన్ అందించేలా రూపొందిస్తున్న పథకం పట్ల ఆయా వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయన్నది వేచి చూడక తప్పదు.
సామాజిక, ఆర్థిక కులగణనలో 4వ విధానం కింద ఉన్న అత్యంత నిరుపేదలు మినహాయించి సంఘటిత రంగంలోని కార్మికులు, వేతన జీవులంతా తమ ఆదాయం నుంచి కొంత భారాన్ని ప్రభుత్వానికి ఇచ్చేలా ఈ పథకానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ప్రభుత్వానికి కొంత మొత్తం చెల్లించడం ద్వారా ప్రయోజనాలను పొందేలా విశిష్ట సార్వత్రిక సామాజిక భద్రతా పథకాన్ని తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ విశిష్ట పథకానికి ఆర్థిక శాఖ ఆమోదం తరువాయి వచ్చే ఏడాది తొలినాళ్ల నుంచి అమలు చేసేలా కార్యాచరణ సిద్ధమైపోయింది. దేశంలో దాదాపు 45 కోట్ల మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు ఉన్నప్పటికీ సంఘటిత రంగంలో కేవలం 10% ఉండడం, సంఘటిత రంగంలో ఉన్నవారికి ఏదో ఒక రకమైన సామాజిక భద్రత లభిస్తున్నా సంఘటిత రంగంలో ఉన్నవారికి ఎలాంటి ప్రయోజనాలు అందకపోవడం, ఏటా 1 కోటి మందికి పైగా కార్మికులు కొత్తగా నమోదవుతున్నా గానీ అత్యధిక సంఖ్యలో అసంఘటిత రంగం నుంచి ఉండడం తదితర అంశాలను నిశితంగా విశ్లేషించిన కేంద్ర ప్రభుత్వం ఈ సరికొత్త పథకాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఈ పథకం కింద నమోదైన వారంతా తప్పనిసరి పెన్షన్తో పాటు బీమా సదుపాయం, ప్రసూతి సేవలు, వైద్య ఆరోగ్య సేవలు, ఉపాధి కల్పన సంబంధించి సేవలను విధిగా పొందేలా రూపొందించిన ఈ పథకానికి 1.20 లక్షల కోట్ల మేరకు వ్యయం కాగలదని చెబుతున్నారు. ఏదేమైనా ఈ సరికొత్త విశిష్ట సార్వత్రిక సామాజిక భద్రతా పథకం ద్వారా అట్టడుగు వర్గాల ప్రజలతో పాటు అసంఘటిత రంగంలోని కార్మికులు, వేతన జీవులంతా ఖచ్చితంగా ప్రయోజనం పొందేలా చేయాలనేది ప్రభుత్వ యోచనగా ఉంది. ఏదేమైనా ప్రధాని మోదీ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఈ సరికొత్త విశిష్ట సార్వత్రిక సామాజిక భద్రతా పథకం ఆశించిన విధంగా ప్రయోజనాలను అందించని పక్షంలో సహజంగానే ఆయా వర్గాల నుంచి సానుకూలత లభించగలదని, తద్వారా ఓటు బ్యాంకు మరింత స్థిరపడేలా చేయగలమని బీజేపీ పెద్దలు బాహాటంగానే చెబుతున్నారు. యావత్ దేశంలోని 45 కోట్లకు పైగా ఉన్న కార్మికులు, ఉద్యోగులతో పాటు అట్టడుగు వర్గాల ప్రజలందరికీ మద్దతును గంపగుత్తగా కొల్లగొట్టేలా విశిష్ట సార్వత్రిక సామాజిక భద్రతా పథకానికి రూపకల్పన జరగడం రాజకీయ శిబిరాల్లో ప్రకంపనను సృష్టిస్తోంది. ప్రతి ఒక్కరికి విధిగా సామాజిక భద్రత పేరుతో ఎన్డీఏ సర్కార్ తెరపైకి తెచ్చిన ఈ వినూత్న పథకం ఎలాంటి రాజకీయ ప్రయోజనాలను అందిస్తుందో అప్పుడే చెప్పలేకపోవచ్చు గానీ ఖచ్చితంగా చరిత్రలో ఇదో సంచలనాత్మక పథకంగా నిలిచిపోవడం ఖాయమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. 2014లో బీజేపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు ముఖ్యంగా తీసుకొచ్చిన సంస్కరణలు జీఎస్టీ కానీ, లేకపోతే డిమానిటేషన్ కానీ, లేకపోతే ఈ పెట్రోలు అండ్ డీజిల్ అండ్ గ్యాస్ పైన సబ్సిడీ తీయడం కానీ ఇలాంటి ముఖ్యమైన సంస్కరణ తీసుకొచ్చారు. కానీ ఈ తీసుకొచ్చిన ఏ ఒక్క సంస్కరణ కూడా ప్రజలకు ఉపయోగపడకపోగా పెద్ద డిజాస్టర్ అవడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే ఈ 3.5 సంవత్సరం పాటు దీర్ఘకాలంలో ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు చూసినట్టయితే ఇవి దీర్ఘకాలంలో కాదు కదా, అసలు ఎక్కడ కూడా ఉపయోగపడే పరిస్థితే లేదనమాట. సో అయితే ఈ 3.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక సంవత్సరం ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈరోజు కొత్తగా మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ అని చెప్పేసి దాదాపు భారతదేశంలో ఉన్న సగం జనాభాకి అంటే 47 కోట్ల మంది జనాభాకి మధ్యతరగతి కానీ, బిలో మధ్యతరగతి కానీ, ఇంకా బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళందరికీ కూడా మేము కొత్తగా ఈ స్కీమ్ తీసుకొచ్చి దాని ద్వారా లబ్ధి చేకూరుస్తామని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా ఎలక్షన్ నేపథ్యంలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే నేనేమంటానంటే ఈరోజు భారతదేశంలో దాదాపు 17 నుంచి 18 దాకా సంక్షేమ పథకాలు ఉన్నవి అనమాట. వాటన్నిటిని కూడా స్ట్రెంథన్ చేయకుండా, సరిగా చేయకుండా కొత్త స్కీమ్ని తీసుకొచ్చేసి మళ్ళీ అది ఒక పెద్ద డిజాస్టర్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఉన్న సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనది ఏంటంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఉన్న. దీని ద్వారా ఏంటంటే ఎవరికైతే గ్రామాల్లో ఉపాధి లేదో వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా మినిమం 100 రోజులు పని కల్పించి తద్వారా ఉపాధి కల్పించాలనేది ముఖ్యమైన ఉద్దేశం. అది 2006లో వచ్చింది. 2006 నుంచి 2014 వరకు చాలా పర్ఫెక్ట్గా నడవడం జరిగింది. అయితే 2014 తర్వాత ఆ పథకాన్ని కూడా కుంట్లు పట్టడం జరిగింది అనమాట. అలాగే మిగతా పథకాలు కూడా కుంట్లు పట్టడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే అలాంటి పథకాలను ఉన్న పథకాలన్నీ కన్నా స్ట్రెంథన్ చేసి డెలివరీ మెకానిజం బాగా చేసినట్లయితే బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వ ఎజెండాను త్వరితగతిన అమలు చేయడంలో జరుగుతున్న జాప్యం ప్రతికూల అంశంగా మారుతోందా? సామాన్య ప్రజలతో పాటు పారిశ్రామిక, కార్పొరేట్ వర్గాలు పెట్టుకున్న ఆశలను నిజం చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోందా? యావత్ దేశంలోని 45 కోట్లకు పైగా ఉన్న కార్మికులు, ఉద్యోగులతో పాటు అట్టడుగు వర్గాల ప్రజలందరికీ మద్దతును గంపగుత్తగా కొల్లగొట్టేలా విశిష్ట సార్వత్రిక సామాజిక భద్రత పథకానికి రూపకల్పన జరిగిన మాట వాస్తవమేనా? హ్యావ్ ఎ లుక్.
ప్రభుత్వ ఎజెండాను త్వరితగతిన అమలు చేయడంలో జరుగుతున్న జాప్యం ప్రతికూల అంశంగా మారుతోందన్న వాస్తవాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించగలగాలి. ఈ దిశగా నష్ట నివారణ చర్యలతో పాటు సామాన్య ప్రజలు మొదలుకొని వాణిజ్య, పారిశ్రామిక, కార్పొరేట్ వర్గాలు పెట్టుకున్న ఆశలను నిజం చేసేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. తద్వారా ఆధునిక రాజకీయాల్లో సూపర్ జైంట్ గా గుర్తింపు పొందిన బీజేపీ రానున్న సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా ముందస్తుగా గోదాలోకి దిగిపోవడం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది చివరిలో లేదా 2019లో జరగనున్న ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాలను సాధించుకోవడంతో పాటు రాష్ట్రాల్లో కూడా తమ ప్రభుత్వాలు లేదా మిత్రుల ప్రభుత్వాలు అధికారంలోకి తీసుకురావడం అన్న ఏకైక ఎజెండాతో కమలదళం వ్యూహాన్ని సిద్ధం చేసింది. మోదీ నాయకత్వంలో అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన అంశాలతో కూడిన త్రిసూత్ర ఫార్ములాతో పాటు 13 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు అందిస్తున్న ప్రజాకర్షక సంక్షేమ, అభివృద్ధి పథకాలు తమ బలాన్ని ఖచ్చితంగా పెంచుతాయన్న ధీమా బీజేపీ శిబిరంలో కనిపిస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ మరింత ప్రజా తీర్పు కూడగట్టుకుంటూ మరోమారు అధికారంలోకి రావడం ఖాయమంటూ కమల దళాలు భరోసాగా చెబుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కోడై కూసే సమయానికల్లా తమకు అనువుగా ఉన్న రాష్ట్రాల్లో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ విస్తరణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. అయితే ఎన్డీఏ హయాంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు నిర్దేశిత వర్గాలకు ఈనాటికి అంతంత మాత్రంగా చేరుతున్నాయన్నది వాస్తవమని గుర్తించిన ప్రభుత్వ పెద్దలు ఈ దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయగలిగింది. అదేవిధంగా సామాన్య ప్రజలతో పాటు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, కార్పొరేట్ వర్గాలు తమపై పెట్టుకున్న ఆశలన్నీ వాస్తవ రూపం దాల్చేలా అధికార యంత్రాంగం విధిగా కృషి చేయాలంటూ ఇటీవల సమీక్షా సమావేశంలో ప్రధాని దిశానిర్దేశనం అందించాల్సి వచ్చింది. దేశంలోని అసహన వాతావరణం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఆంక్షలు, మైనారిటీల ఆహారపు అలవాట్లను ప్రశ్నిస్తూ దాడులు, గోసంరక్షణ వాదుల ఆగడాలు, యూనివర్సిటీల్లో అల్లర్లు, సరిహద్దుల్లో ఉద్రిక్తత, పలు రాష్ట్రాల్లో రైతులపై కాల్పులు, కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, దరిమిలా ఎదురవుతున్న ఆర్థిక మందగమన పరిస్థితులు, జీఎస్టీ పన్ను స్లాబ్ రేట్లలో మార్పులు, జీఎస్టీ అమల్లో గందరగోళం, సర్వీస్ ఛార్జీల పేరుతో సామాన్యుడిపై బ్యాంకు బాదుడు, వంట గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత, పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు తదితర అంశాలన్నీ కూడా కీలకంగా మారి ప్రస్తుతం ఎన్డీఏ సర్కార్ పనితీరును బేరీజు వేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని సామాజిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో అట్టడుగు వర్గాలు, సామాన్య ప్రజల్లో చాప కింద నీరులా విస్తరిస్తున్న ప్రతికూల ధోరణిని గుర్తించిన పాలనా యంత్రాంగం వెనువెంటనే సంస్కరణలకు బ్రేక్ ఇస్తూ ప్రజాకర్షక బాటన సాగాలని నిర్ణయించిందని రాజకీయ పండితులు తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం, సంచలన నిర్ణయం, అంటే 17 దాదాపు సంక్షేమ పథకాలని మాఫీ చేసి వాటికి సంబంధించినటువంటి క్రోడీకరించి ఒక సింగిల్ పథకంగా సంక్షేమాన్ని ఈ దిగువ మధ్య తరగతి కుటుంబాలకి దాదాపు 45 కోట్ల జనాభాకి బెనిఫిట్ అయ్యే రీతిలో ఒక నూతన పథకాన్ని తీసుకురాబోతున్నారు అని మాకు తెలుస్తోంది విశ్వసనీయ వర్గాల ద్వారా. బట్ దాన్ని డెఫినెట్గా మేము లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల నిజంగా ఆ 17 సంక్షేమ పథకాలని మెరుగైన రీతిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలుగుతారా, లేదా దీనివల్ల ఇప్పుడు పొందుతున్నటువంటి సంక్షేమాన్ని ఏదైనా ఈ దిగువ మధ్యతరగతి దాదాపు 45 కోట్ల మంది మీద ప్రభావం చూపించబోయే ఈ సరికొత్త పథకం ద్వారా ఆ ప్రజలు నష్టపోతారా, లాభం పొందుతారా అనేది మేము డీటెయిల్డ్గా, సూక్ష్మంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ వివిధ రకాలైనటువంటి బెనిఫిట్స్ కాకుండా ఒక సింగిల్ స్కీమ్ ద్వారా ప్రజలకి వెళ్ళడం అనేది కొంచెం దుర్వినియోగాన్ని, కొంచెం అవినీతిని అరికట్టే అవకాశం కూడా ఉంటుందని నా అభిప్రాయం. డెఫినెట్గా దీన్ని స్వాగతిస్తాము. బట్ దానివల్ల ఏమాత్రం ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు నష్టపోతారన్నా డెఫినెట్గా ఊరుకునే ప్రసక్తి ఉండదు. అవినీతిపై పోరాటం, ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాజెక్టులు, పథకాలను పూర్తి చేయడం, సాధించిన విజయాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడం అనే 3 కీలక అంశాలతో ప్రజాక్షేత్రంలో మద్దతు కూడగట్టాలన్నది బీజేపీ వ్యూహంగా ఉంది. సామాన్య కార్యకర్తలకు సైతం ఈ విషయం సులువుగా అర్థమయ్యేలా కరప్షన్ కంప్లీట్ కమ్యూనికేట్ పేరుతో CCC ఫార్ములాను పార్టీ అధిష్టానం సిద్ధం చేసింది. ఏదేమైనా సంస్కరణల బాటన అవినీతిపై పోరాడుతూనే ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాజెక్టులు, పథకాలన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తామని హామీతో ఓటరు దేవుళ్లను మరోమారు ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా మారిపోయింది. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాది పైగా కాల వ్యవధి ఉండగా అప్పుడే ప్రజాక్షేత్రంలోకి దిగిపోయి కమలదళం చేస్తున్న హడావుడి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశానికి మంచి రోజులు అదేనండి, అచ్చేదిని తీసుకురావాలంటే ఆ మాత్రం ముందు చూపు, ముందస్తు జాగ్రత్త తప్పదు కదండి మరి.